ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నిజముగా మనం ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే దేవుని మందిరములో ఎడతెగకుండా నివసించేవారు ఎవరో తెలుసా? ధన్యులు. ఎడమీకు అంజురపు చెట్టు చిగురించేసింది, వసంతకాలం వచ్చిందని మీరు నమ్ముతున్నారు కదా. అలాగనే ప్రభు రాకడ త్వరగా ఉంది, సమీపంలో ఉంది, వాకిటినే ఉంది అని ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. కనుక మనందరం కూడా అంజురపు చెట్టు అంటే ఏంటో మనం గ్రహించాలి, మనం సిద్ధపడాలి. అంజురపు చెట్టు అనగా ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ మాట చూసిన తర్వాత ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ కూడా దయచేసి చూడండి ఈ మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజురపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఈ లోకపరంగా తీసుకొని ప్రభు రాకడి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు తన రాకడి గురించి మాట్లాడుతున్నాడు. అంజురపు చెట్లు చిగురిస్తే ఏ కాలం వస్తుందంట? వసంతకాలము సమీపిస్తుందని మీకు తెలియను అంటున్నాడు. ఇంతకీ అంజురపు చెట్టు చిగురించడం అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోగా ప్రపంచంలో నలుమూలల ఆయన చెదరగొట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు దానియేలు ప్రవక్త ద్వారా, ఇర్మీయా ప్రవక్త ద్వారా, తిరిగి వాళ్ళందరూ సమకూర్చబడతారు, యెరూషలేముకు వస్తారు ఇశ్రాయేలు ప్రజలు. అలా సమకూర్చబడి వాళ్ళు దినదినము సంఖ్య ఎదుగుతూ వాళ్ళు దైవ జ్ఞానములోను ఈ లోక సంబంధమైన జ్ఞానములోను వారు ఎదిగి ఫలిస్తూ ఈ ప్రపంచాన్ని అంతటికి ఇజ్రాయెల్ దేశం ఉంది అని అందరూ తెలుసుకోవడమే అంజురపు చెట్టు చిగురించడము అని దాని అర్థం. 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచం నలుమూలలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలు వారందరూ సమకూర్చబడ్డారు. ఇప్పటికి ఓ మాట చెప్పన, ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం కానీ, 15 సంవత్సరాల క్రితం కానీ, లేదా 10 సంవత్సరాల క్రితం కానీ ఇజ్రాయెల్ దేశం అంటే ఎక్కడ ఎవరికి తెలియలా. కానీ ఇప్పుడు ప్రపంచమంతా నలుమూలన మారు మ్రోగుతుంది. హల్లెలూయా. అంటే అంజురపు చెట్టు అనే ఇజ్రాయెల్ ప్రజలు ఏమయ్యారు? ఇప్పుడు చిగురించారు. చిగురించిన వెంటనే ఏ కాలం రాబోతుంది? వసంతకాలం, అనగా ప్రభు రాకడ రాబోతుందని యేసు ప్రభు ఈ లోకంలో 30వ సంవత్సరం సేవ ప్రారంభించబడినప్పుడు మాట్లాడిన మాట ఇది. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ చెదరగొట్టబడ్డారు, వారందరూ సమకూర్చబడతారు, వారు చిగురిస్తారు. ఆ టైంలోనే ప్రపంచాన్ని అంతటికి వారు తెలియపరచబడతారు. ఆ టైంలోనే నేను వస్తాను అన్నాడు. ఒకసారి చూద్దాం మాట. మత్తయి సువార్త, బైబిల్ వారు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. దయచేసి మనం చదువుకుందాం. 33వ వాక్యం ఇప్పుడు చదువుకుందాం. ఆ ప్రకారమే మీరీ సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా 24వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలన్నీ, అనగా జనం మీదకి జనం వస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి అని చెప్పబడిన విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. మనం చూసాం ఫిబ్రవరి 26, 27 తారీఖుల్లో ఏమంటే సహోదరుడా, ఇజ్రాయేలు అమెరికా దేశం కలిసి ఇరాన్ దేశం మీద భయంకరమైన దాడులు చేయగా ఇరాన్ దేశం యొక్క అధ్యక్షుడు చనిపోయాడు. ఆయనతో పాటు 40 మంది గొప్ప మేధావులు చనిపోయినారు. అంత మాత్రమే కాదు, ఆయన మనమరాలు, ఆయన కుమార్తె, ఆయన అల్లుడు అందరూ చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళు చాలా తీవ్రంగా
ఇజ్రాయెల్ దేశానికి, అమెరికా దేశానికి అనుబంధమైన దేశాల మీద బాంబులు లేదా మిసైల్స్ వర్షం కురిపించి భయంకరమైన దాడులు జరిగించారు. ఇప్పుడు ఈ దాడుల వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, ధనం కొరత ఏర్పడుతుంది, సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ టైంలో ఇవి వేదనలకు ప్రారంభం అన్నాడు ఆయన. అదే ఇప్పుడు జరుగుతుంది, వేదనలకు ప్రారంభం. ఇవన్నీ జరుగుతుండగా నేను సమీపంలో ఉన్నాను, వాగిడి దగ్గరే ఉన్నాను అన్నాడు ఆయన. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదివినట్లయితే 8వ వాక్యం చదువుకుందాం. అక్కడక్కడ భూకంపములను, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇప్పుడు వేదనలకు ప్రారంభం కాబోతుంది. ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం రాబోతుంది. రాబోయే రోజుల్లో ముడిసముడి ధరలు ఎక్కువగా పెరిగిపోతాయి. రాబోయే రోజుల్లో ఆర్థికంగా అనేకులు వెనకబడిపోతారు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఎక్కడ ప్రారంభించబడింది? ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అవి ఇరాన్ దేశం ద్వారా, ఇజ్రాయెల్ దేశం ద్వారా లేదా అమెరికా ద్వారా యుద్ధాల వలన ప్రారంభించబడింది. ఈ మాటలు దేవుడు ఎప్పుడు చెప్పాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు శకం 31 నుంచి 33 లోపల చెప్పుండొచ్చు. ఈ మాటలన్నీ ఈ కాలంలో జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇవి జరుగుతూ ఉండగా ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం కలిసి ఇవి చేస్తుండగా ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశానికి, అమెరికా దేశానికి అనుబంధమైన దేశాల మీద మిసైల్స్ వేసి ఆర్థిక మాంద్యంలోకి తీసుకుని వస్తుండగా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇలా జరుగుతూ ఉండగా ఇరాన్ దేశానికి మద్దతుగా రష్యా ముందుకు రాబోతుంది. రష్యాతో పాటు చైనా రాబోతుంది. చైనాతో పాటు ఉత్తర కొరియా రాబోతుంది. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి రాబోతున్నారు అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు ఎప్పుడో మాట్లాడినాడు. ఇంచుమించు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల ముందే యెహెజ్కేలు ద్వారా మాట్లాడినాడు. చూద్దాం మాటలు కూడా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం చూడండి. బైబిల్ ఉన్న అందరూ కూడా దయచేసి మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకు, మిషకునకును, తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడువై అతను గూర్చి ఈ మాట ఎత్తి ప్రవశింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును, మిషకునకును, తుబాలునకును అధిపతియగు గోగు నేను మీకు విరోధనై ఉన్నాను. గోగ చెప్తాడు ఈ ముగ్గురికి. గోగనగా రష్యా అధ్యక్షుడు, సామాన్యుడిగా. వీళ్ళందరూ ఒకటి కాబోతున్నారు. ఎవరి మీదకి రాబోతున్నారు? ఎప్పుడైతే వస్తారో దేవుడు వాళ్ళ పక్షాన, అనగా ఇజ్రాయెల్ పక్షాన నిలబడబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైం దగ్గర పడిపోయింది. నీవు నేనేం చేయాలి తెలుసా? ఎక్కడున్నాడంటే ఆయన సమీపమున వాగిటనున్నాను. అంజూరపు చెట్టు సిగ్రించింది లేదా? ఎవరు అంజూరపు చెట్టు? ఇశ్రాయేలు దేశం. ప్రపంచమంతా సిగరించి కనపడింది. హల్లెలూయా. నేను సమీపమున ఉన్నాను, వాకిటిన ఉన్నాను. వాకిలిన ఉన్నవాడు లోపలికి రావడం ఎంత సమయం పడుతుంది? చాలా తక్కువ సమయం పడుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 22:7 మనం చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు. లాస్ట్ పుస్తకం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? ఆ ధన్యత ఏందో మనం చూడబోతున్నాం
మనం త్వరగా ఆయన వస్తుండగా మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 12వ వాక్యం, ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద అనేది. త్వరగా జీతం తీసుకురాబోతున్నాడు మన డాడీ. రాబోతున్నాడు త్వరగా. ఎవరి కోసం రాబోతున్నాడు? తన పిల్లల కోసం రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే, ఈ రాజ్యములో నుంచి, ఈ నాశనములో నుంచి నాశనం కాకుండా త్వరగా వచ్చి తీసుకొని రాబోతున్నాడు, తీసుకుని పోబోతున్నాడు. మన క్రియలను బట్టి మనకి జీతం ఇవ్వడానికి. హల్లెలూయా. త్వరగా రాబోతున్నాడు అంటే ఎక్కడున్నాడు? ఇప్పుడు వాకిటిలో ఉన్నాడు. అంజూరు చెట్టు ఏమైపోయింది? చిగురించేసింది. చెప్పిన విషయాలన్నీ జరుగుతున్నాయి. సూచనలన్నీ జరిగిపోయినాయి. చాలా వరకు జరిగిపోయినాయి. 99% జరిగిపోయినాయి. ఇంక 1% మాత్రమే ఉంది. మనం ఏం చేయాలో తెలుసా? లోకులు నిద్రపోయినట్లుగా, లోకస్తులంట అందరికీ నెమ్మదిగా ఉంది, బాగా నెమ్మదిగా ఉంది, ఏ సమస్య లేదు అనుకుంటూ ఉన్న టైంలో ఆయన వచ్చేస్తాడు జీతం ఎత్తుకొని. మన క్రియలను బట్టి మనకు తగిన రీతిలో వాని క్రియలు చొప్పున జీతం తేడానికి ఆయన జీతం ఆయన దగ్గర ఉంది కాబట్టి తీసుకొని రాబోతున్నాడు మనకి ఇవ్వడానికి. ఒకసారి చూద్దాం. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ దయచేసి చూడండి, చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆకస్మికముగా నాశనము వచ్చును, వారు తప్పించుకోలేరు. ఎవరు వీళ్ళు? లోకులు ఏమనుకుంటారంట? లోకం ఏమనుకుంటది? నెమ్మదిగా ఉంది, భయమే లేదు, ఏ సమస్య లేదో, హ్యాపీగా ఉన్నాం అనుకుంటూ చెప్పుకునే టైంలో దేవుడు త్వరగా వస్తానని యేసయ్య చెప్పిన ప్రకారం ఆయన త్వరగా రాబోతున్నాడు. లోకానికి ఆకస్మికముగా నాశనం తటస్థించబోతుంది. అయితే మనం ఏం చేయాలి? కింద వచ్చి చదువుకుందాం. సహోదరులారా, అనగా ప్రభు దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే మనం చీకటిలో ఉన్న వాళ్ళమా? ఒకప్పుడు చీకటిలో ఉండగా ఆయన ఏం చేశారు? మనల్ని మొదటి పేతురు పత్రిక 2:9 ప్రకారం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయడానికి తన బిడ్డలుగా, తన సంఘముగా, యాజకులుగా చేసుకున్నాడు. మనం చీకటిలో ఉన్న వారము కాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కంటిన్యూ చేద్దాం మాట. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులైనారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె, అనగా లోకస్తుల వలె ఆయన సమీపముకున్నాడు, రాబోతున్నాడు త్వరగా. వాని క్రియల చొప్పున జీతం తేబోతున్నాడు. ఆయన బిడ్డలను మనం ఎలా ఉండాలా? ఇతరుల వలె కాక. కంటిన్యూ చేద్దానైనా. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణమును ధరించుకుందాము. దేవుని స్తోత్రం. ఎందుకంటే తెలుసా? ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదు? నిద్రపోక, పగటి వారం వెలుగు సంబంధంలో మత్తులం కాకుండా ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు ఏమండి, మనకు విడుదల రాబోతుంది, మనకు పరలోకం రాబోతుంది. కానీ లోకులకి నాశనం రాబోతుంది. అకస్మాత్తుగా నాశనం రాబోతుంది. మనకేమో విడుదల రాబోతుంది. మన మత్తులం కాకుండా ప్రార్థనా జీవితం కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటే
విడుదల రాబోతుంది. ఒకసారి చూద్దాం మాట ఏమి రాబోతుందో. విడుదల రాబోతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 27వ వాక్యం 28వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వాక్యం 28వ వాక్యం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. హల్లెలూయా. రాబోతున్నాడు ఆయన. ఎలా రాబోతున్నాడో, వాని కిల్లు చొప్పున జీతం ఎత్తుకొని మేఘారుడై రాబోతున్నాడు. అందరూ చూడబోతున్నారు. దేవుని స్తోత్రం. ప్రపంచం అంతా చూడబోతుంది. అయితే మనకు, ఆయన బిడ్డల మనకు అనగా పగటి వారంగా, మెలకు కలిగిన వారంగా, ప్రార్థన జీవితం కలిగి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే ఈ 28వ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఇవి జరగ ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనడి, మీ విడుదల సమీపించుతున్నదని. హల్లెలూయా. మన డాడీ రాబోతున్నాడు. మనం ఏం చేయాలి? తలెత్తుకోవాలి. ఆయన జీతం తేబోతున్నాడు. చూడండి, లోక సంబంధమైన డాడీ పిల్లలకి కావలసిన ఆయా వస్తువులు, ఆయా ఆహార పదార్థాలు తీసుకొచ్చేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు? తలదించుకుంటారా? చెప్పాలి ఏం చేస్తుంటారు? తలెత్తుకొని డాడీ తేబోతున్నాడు పరిగెత్తుతారు. అలాగే మెలకోగలిగిన వారమై, పరిశుద్ధులమై, ప్రార్థనా జీవితం కలిగి మన డాడీ త్వరగా రాబోతున్నాడు. చెప్పిన వాగ్దానం ఆయన నెరవేర్చాడు. ఏమండి, అంజురపు చెట్టు సిగిరించేసింది. ఇజ్రాయెల్ ప్రజలు లోకానికి అందరికీ తెలిసిపోయినారు. ఆయన సమీపంగా ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు. వాని కిలో చొప్పున జీతం తీసుకుని త్వరగా రాబోతున్నాడు. మనకేం కలిగిపోతుంది? విడుదల కలిగిపోతుంది. లోకానికి ఏం కలిగిపోతుంది? నాశనం కలిగిపోతుంది. మనకేం కలిగిపోతుంది? విడుదల కలిగిపోతుంది. అనగా ఈ లోకంలో కష్టపడ్డాం నీతి కోసం, ఈ లోకంలో పరిశుద్ధ జీవితం జీవించడం కోసం శ్రమ పడ్డాం. ఏమండి, ఎక్కడ మోసం చేయాల, ఎక్కడ దగా చేయాల, ఎక్కడ పాపం చేయాల, ఎక్కడ అన్యాయం చేయాల, మనం కష్టపడ్డాం. కాబట్టి ఈ కష్టాల నుంచి విడుదల రాబోతుంది. ఈ లోకం అనే శ్రమంలోంచి విడుదల రాబోతుంది. ఈ మట్టి లోకముల నుంచి బంగారు లోకములోనికి, బంగారు వీధుల్లోనికి మనల్ని తీసుకోవడానికి రాబోతున్నాడు. మనకేం రాబోతుంది? విడుదల రాబోతుంది. ఇవన్నీ జరుగుతుండగా మరొకసారి 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 21:28 చదువుకుందాం. ఇవి జరగా ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని, ఏం తెచ్చుకోవాలి మనం? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, వేదనలకు ప్రారంభమైంది. ఆయన బిడ్డలంగా మనం ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. మన తండ్రి చెప్పే ఉన్నాడు, ఇవి వచ్చేటప్పుడు, ఆయన వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయని. కనుక నా తండ్రి వచ్చేటప్పుడు ఇవి జరుగుతాయని మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకొని ప్రార్థన జీవితం కలిగి, పవిత్రమైన జీవితం కలిగి, నీతి కలిగిన జీవితం కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. ఆయన రాకడికి ధైర్యం తెచ్చుకోండి, మీ తల ఎత్తుకోండి. ఏం చేయాలి మనం? ధైర్యం. అమ్మో, అక్కడ ఆ దేశం నాశనం అయిపోయిందంట, ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందంట అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వచ్చేది ఎవరో తెలుసా? మన డాడీ, మన నాన్న జీతం తేబోతున్నాడు, పరలోకం తేబోతున్నాడు. ఏం తెచ్చుకోవాలి మనం? ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. మన డాడీ మన కోసం మన ఇంటికి వస్తున్నప్పుడు మనం భయపడతామా? చెప్పాలి. తప్పు చేస్తుంటే భయపడతావు నువ్వు, పాపాలు చేస్తుంటే, పొరపాట్లు చేస్తుంటే డాడీ వచ్చే టైంకి నువ్వు భయపడతావు. కానీ ఆయన చెప్పినట్టు మెలకు కలిగి పగటి వారంగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా దైవ చిత్తాన్ని నడుస్తున్నప్పుడు మనం భయపడం. ఏం చేస్తాం? తలెత్తుకుంటాం. కాబోయే చెప్పండి, సిద్ధపరిచిన ఆ జీతం, సిద్ధపరిచిన బహుమానం అందిపుచ్చుకొని ఆ పరలోకంలో గొప్పవారంగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక విడుదల మనకు రాబోతుంది. లోకానికి నాశనం రాబోతుంది. లోకంలో కలిసిపోతావా, లేదా ప్రభు కొరకు మెలకు కలిగి పరిశుద్ధ జీవితం కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తావా? అది నీ ఇష్టం, నీ చాయిస్. ఎప్పుడు దేవుడు మెడబెట్టి కూర్చో, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు అని నిన్ను మెడబెట్టి వంచడు. ఛాయిస్ నీకే ఇస్తాడు, అవకాశం నీకే ఇస్తాడు. అది నీ ఇష్టం. నువ్వే మార్గం నడుచుకుంటావో అది నీ ఇష్టం. కనుక ప్రభు వచ్చే టయానికి, ఆయన త్వరగా జీతం తేబోయే టయానికి ఏం కలిగి ఉండాలి మనం? పగటి వారంగా ఉండి, పరిశుద్ధులుగా ఉండి, మెలకువగలిగిన వారమైంది, ప్రార్థనా జీవితం కలిగి
ఎవరిని విడుదల పొందుకొని ధైర్యం పొందుకొని ఎదురు చూస్తూ తలెత్తుకొని తగిన బహుమానం మనం పొందుదాం. అటు కృప పరిశుద్ధాత్మయుడు సహాయము చేయనుగా. ఇది హెచ్చరిక మనకు. ఈరోజు వాక్యంలోకి వెళ్ళలేదు కానీ ఇది హెచ్చరిక. ఈ ప్రకారం దేవుడు మన జీవితాన్ని సరిచేసి దీవించునుగాక. ఆమేన్.